ఈ నెల ఏప్రిల్ 2025 ప్రతి నెల గవర్నమెంట్ ఆదేశం వరకు ఒక శానిటేషన్ థీమ్ ఘోషిత చేయడం జరుగుతుంది. ఈ నెల థీమ్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్. ఎలక్ట్రానిక్ గుడ్స్, బ్యాటరీస్, ఓల్డ్ మొబైల్ ఫోన్స్ రీసైక్లింగ్ చేస్తే ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ తగ్గుతుంది. ఈ నెల గవర్నమెంట్ ద్వారా ఒక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ పరంగా ప్రతి యుఎల్బీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ 19 తర్వాత మే 19 వరకు కూడా ఒక నెల ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ వేస్ట్ ఏమేమి జనరేట్ అవుతుంది, ఆ ఈ వేస్ట్ నుంచి మన ఎన్వైరన్మెంట్కి ఏమేమి హాని ఉంది, అక్కడ సిటిజన్స్కి అవేర్నెస్ ఉండాలి, పొల్యూషన్ కూడా తగ్గాలి. సో ఈ సందర్భంగా ప్రతి యుఎల్బీలో ప్రతి ఒక్క సెక్రటేరియట్ వార్డులో ఒక కియోస్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈ కియోస్క్లో ఎవరైనా బేసిక్లీ రావచ్చు, వాళ్ళు ఈ వేస్ట్ ఈ కియోస్క్లో జమ చేసుకోవచ్చు. తర్వాత ఒక ప్రైవేట్ వెండర్ అప్రోచ్ తీసుకొని ఆ ప్రైవేట్ వెండర్కి ఇది అమ్మడం జరుగుతుంది ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో. సో ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వారం నిన్ను ఎమ్మెల్యేగా రావడం జరిగింది, కూడా చైర్మన్, మేయర్ గారు అండ్ మిగతా ప్రజాప్రతినిధులు కూడా రావడం జరిగింది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మన జిల్లా చూస్తే సుమారుగా ప్రతి ఒక్క సంవత్సరం చూస్తే 5,000 మెట్రిక్ టన్ వరకు ఈ వేస్ట్ జనరేట్ అవుతుంది. సో 5,000 మెట్రిక్ టన్ ఇప్పుడు రీసైక్లింగ్ జరుగుతుంది. ఇది డైరెక్ట్గా బేసిక్లీ సాయిల్లో వెళ్తుంది ఆర్ బర్నింగ్. సో సల్ఫర్ అండ్ మిగతా హానికారక ఎలిమెంట్స్ ఎన్వైరన్మెంట్ కలుపుతున్నాయి. సో ఇది ఖచ్చితంగా 50 రోజులు ఇది తగ్గుతుంది. నేను సిటిజన్స్కి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఈ వేస్ట్ పంచాయతీకి और మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అదే మనం రీసైక్లింగ్ చేయాలి.